హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏమన్నా తినడానికి అడుగుతూ ఉంటారండి పిల్లలు. అలాంటి పిల్లలకి ఇలాగా ఈజీగా అది హెల్తీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టానండి. ఇక్కడైతే నేను ఒక 2 ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఒక కప్ తీసుకుని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నాను. ఎందుకంటే 2 ఎగ్సే కాబట్టి నేను కొంచెంగా తీసుకుని వేస్తున్నానండి, అయినా తినేస్తారు పిల్లలు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే టేస్ట్ కోసం సాల్ట్ వేసేసుకొని ఉండలు లేకుండా మనకి ఎంత కన్సిస్టెన్సీ అనేది ఉండాలో పిండి అంతవరకు మనము ఉండలు అనేది లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పర్ఫెక్ట్ బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేసాక ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ని ఇలా ఒక ఎగ్ని 4 పార్ట్స్గా కట్ చేస్తున్నానండి. ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసి పిల్లలకి తినడానికి కూడా ఒక ఎగ్ మొత్తం మన పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు వేస్ట్ చేస్తారు. అలా కాకుండా ఇలా చేసి పెట్టండి, ఈవినింగ్కి చాలా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే వేస్ట్ అనేది కూడా అవ్వకుండా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా తినడానికి. కాబట్టి ఇలా చేసి చూడండి. ఇక్కడ అయితే నేను మొత్తం కూడా 8 పార్ట్స్ లాగా వచ్చినాయండి. మొత్తం అన్ని 2 ఎగ్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పార్ట్ మనం తీసేసుకొని ఈ ముందే కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదండి, బ్యాటర్లో మనం బాగా డిప్ చేసేయాలి. పిండి కూడా మొత్తం అంతా ఎగ్కి పట్టాలండి. ఇప్పుడు నేను ఆయిల్ కూడా బాగా ఇక్కడ హీట్ అయ్యిందండి, హీట్ అయ్యి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా వదులుకోవాలండి ఆయిల్లోకి. ఇలా ఆయిల్లోకి మనం డిప్ చేసినవన్నీ ఎగ్ అన్నీ ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎగ్ బోండా అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తింటారు కూడా. ఇప్పుడు అన్నీ కూడా ఎగ్స్ అన్నీ నేను ఇలా ఆయిల్లో వేసేసుకున్నానండి. మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎల్లో ఎగ్ ఆయిల్లోకి పడితే కొంచెం పేలే ఛాన్స్ ఉంది, కాబట్టి కేర్ఫుల్గా చేసుకోండి. అయితే బ్యాటర్ ఉన్నా కూడా పేలుతుంది, చూసి చేసుకోండి. ఇప్పుడు మనము ఒక సైడ్కి కాలాక ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలండి ఎగ్ అనేది. ఇలా మొత్తం అన్నీ కూడా ఎగ్ అన్నీ మంచి కలర్ వచ్చేంతవరకు చూసేసుకొని ఇలా కాల్చుకోవాలి, ఆయిల్లో వేపుకోవాలి. ఇలా ఆయిల్లో వేపుకున్న ఎగ్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలండి బయటికి తీసుకొని వేడివేడిగా దానిపైన కొంచెం ఆనియన్ అనేది పక్కన పెట్టేసి ఇలా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో హెల్తీగా ఉంటుంది కాబట్టి పిల్లలు అడగగానే ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో చేసే స్నాక్స్ అండి. మా బండి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బోండా అండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎందుకండి లేటు, మీరు కూడా ఈ వీడియోని చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూసి కమెంట్ అనేది కూడా పెట్టండి. అలాగే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.